మీరు ఈరోజు ఈ చర్యలకు పాల్పడిన పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారు, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తారు. మరి ఆయన కూడా అడ్డుకోగలుగుతారా? మీరు జగన్ గారిని అడ్డుకోగలుగుతారా? ప్రకాష్ రెడ్డిని అడ్డుకున్నట్లుగా, అక్కడ సామాన్య ప్రజలను అడ్డుకున్నట్లుగా మీ బందోబస్తులు పెట్టి జగన్ గారిని అడ్డుకోగలుగుతారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఏ రాజ్యాంగంలో ఉంది ఈ దేశ పౌరుణ్ణి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి? కాబట్టి తగిన చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. మేము చేశాం, మా బాధ్యతను, మా డ్యూటీస్ని మేము డెలివర్ చేశామని మీరు అనిపించుకొని ఇంకా కాకి పైన ఎంతో కొంత ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 27వ తేదీన పరిటాల శ్రీరామ్ ఇదే పాపిరెడ్డిపల్లి గ్రామంలో రమేష్ ఇంట్లో వాళ్ళ చిన్నాయన రమేష్ ఇంట్లో కూర్చొని మండలానికి ఒకరిని చంపంది భయం ఉండదు అనేసి మాట్లాడడం, మరి ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం, 27 రాత్రి దాడి జరగడం, 28 రాత్రి దాడి జరగడం, అయినా పోలీస్ చర్యలు లేకపోవడం వల్లనే ఈరోజు 30వ తేదీ అంటే నిన్న కురుబ లింగమయ్యన్నను హత్య చేయడం జరిగింది. మరి హత్య జరిగింది, హంతకుల పేర్లు వారి కుమారులు సంఘటనా స్థలంలో ఉండి దెబ్బలు తిన్న వారి కుమారులు చెప్తా ఉన్నారు. పోలీసులు తమకు కావలసిన విధంగా ఎఫ్ఐఆర్ రాసుకొని లింగమయ్య అన్న భార్యతో సంతకం పెట్టించుకొని ఇద్దరి పేర్లే నమోదు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది? మరి 5-6 మంది పాల్గొన్నారని ఆ సంఘటనలో గాయపడ్డ శ్రీనివాసులు లింగమయ్య అన్న కొడుకు మాట్లాడుతూ ఉంటే, నిన్న నేను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఆయన పేర్లు చెప్తా ఉన్నాడు. మరి కేవలం ఇద్దరి పేర్లే ఎందుకు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు అంటే, హత్య కావించబడ్డ వారి పక్షాన మీరు నిలబడి, వారి కుటుంబానికి అండగా నిలబడి, ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, మేము ఉన్నాం మీ పక్షాన అని చెప్పాల్సిన పోలీసులు మరి ఎవరికి చుట్టంగా మారారు? మీరు 5 మంది పేర్లు 6 మంది పేర్లు వాళ్ళ కొడుకులు చెప్తా ఉంటే, మీరు 2 పేర్లతో ఒక ఎఫ్ఐఆర్ రాసుకొని దాని మీద సంతకాలు పెట్టించేసి, ఒక కంప్లైంట్ రాసుకొని దాని మీద సంతకాలు పెట్టించేసి ఎవరి కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు? మరి ఇంట్లో మనిషిని కోల్పోయినా మాకు న్యాయం జరగడం లేదు, మా నాయన్ని చంపిన వాళ్ళ పేర్లు వాళ్ళపైన కేసు నమోదు చేయడం లేదు అని ఆ చిన్న పిల్లోళ్ళు 24-25 ఏళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకుల మనసులో ఎంత గాయమవుతుంది, ఈ సమాజం పట్ల ఎంత ద్వేషం అనేది వాళ్ళు పెంచుకుంటారు, ఈ వ్యవస్థల పట్ల ఎంత ద్వేషం పెంచుకుంటారు. పోలీస్ వ్యవస్థ నమ్ముతారా? మరి ఇంత దుర్మార్గంగా ఈ వ్యవస్థ ఉంటే మరి మీడియా ఏం చేస్తుంది? వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను లింగమయ్య అన్న చావు బతుకుల్లో ఉన్నాడు, మా మీద కేసులు పెట్టినారు, 132 నాన్ అవైలబుల్ సెక్షన్ ఉంది, నన్ను వెళ్తే అరెస్ట్ చేయొచ్చు అని తెలిసి కూడా నేను అనంతపురం వెళ్ళిన సవేరా హాస్పిటల్కి వెళ్తే అక్కడ మా పార్టీ శ్రేణులందరూ కూడా దాదాపుగా 200-300 మంది ఉన్నారు. పోలీసు వాళ్ళు ఒక 100-150 మంది ఉన్నారు. బ్యారికేడ్లు పెట్టారు, ఎక్కడికెక్కడ రోడ్లకు అడ్డంగా పోలీస్ జీపులు పెట్టారు, ఎవరిని హాస్పిటల్లోకి రానివ్వడంలే. అంటే ఆసుపత్రిలోకి వెళ్తే ఆసుపత్రిలో లిఫ్ట్లు బంద్ చేశారు, దారెంబడి పైకి 4వ ఫ్లోర్లో వెళ్ళేటప్పుడు దారెంబడి పోలీసులే, ఐసీయూలో కూడా పోలీసులే. అంటే ఆసుపత్రిలో మరి పేషెంట్లు కాకుండా పోలీసులే ఎందుకున్నారు? మరి ఏం రాజ్యాంగం అమలవుతా ఉంది? వాళ్ళ కొడుకును శ్రీనివాసును గాయాలతో ఉన్న కొడుకును పరామర్శించి చనిపోయిన లింగమయ్యను ఆయన మృతదేహాన్ని చూసి కిందికి వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళే సమయంలో అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు. లేదు మేము పోలీస్ స్టేషన్లో హాజరవుతాం, పెనుగొండ పోలీస్ స్టేషన్కి వెళ్తామనేసి పెనుగొండకి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఎన్ఎస్ గేట్ దగ్గర పోలీసులను పెట్టి ఆపారు. దాదాపుగా 200 మంది పోలీసులు ఎన్ఎస్ గేట్ దగ్గర కానీ, మరూరు టోల్ ప్లాజా దగ్గర కానీ, మరియు గుత్తి టోల్ ప్లాజా దగ్గర కానీ 200 మంది పోలీసులను పెట్టి మా మూమెంట్స్ని కన్ఫైన్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మీరు ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేసేదానికి ఎందుకు ప్రయత్నం చేయడంలే? మరి ఈరోజు ఉదయం అందరినీ కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో ఈరోజు మీరు రామగిరి మండలంలోనూ అనంతపురం జిల్లాలోనూ మీరు అమలు చేసిన ఈ రాజ్యాంగం, ఎవరు తీసుకొచ్చిన రాజ్యాంగం, ఈ పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తూ ఉంది? ఏ ఒక్కరిని కూడా ఎన్ఎస్ గేట్ దాటి లోపలికి పోకోకుండా కనీసం బాధితుల కుటుంబ సభ్యుల్ని కానీ వారి బంధువుల్ని కానీ పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళనివ్వకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారే. ఎక్కడికక్కడ అరెస్టులు 500 మంది పోలీసుల్ని ఈరోజు మీరు ఉపయోగించారు. హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టకుండా, హంతకులపైన కేసులు పెట్టకుండా వాళ్ళని తప్పించి వాళ్ళ ఇళ్ళకాడ 150 మంది మీరు పోలీసు బలగాల్ని పెట్టారు. ఎటువంటి వాళ్ళ ఇంటి మీద పాపిరెడ్డిపల్లి రాజన్న పరిటాల సునీత చిన్నాయన
వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు, ప్రజలంతా తిరగబడతారు, కురవాళ్ళని చంపినారని చుట్టుపక్కల గ్రామాల్లో నుండి వేల మంది బీసీలు, కురవ కులస్తులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా అక్కడికి వస్తే వాళ్ళ నుంచి రక్షించేదానికి 150 మంది పోలీసుల్ని ఒక హంతకుని ఇంటికి కాపలా పెట్టినారు. మరి ఇదే ప్రాణము, మీరు వాళ్ళందరి ప్రాణాలు రక్షించేదానికి ఇంతమందిని బందోబస్తు పెట్టినారా? మరి కురవ లింగమయ్య ఇది ప్రాణం కాదా? అంటే మీరు అధికారంలో ఉన్నవాళ్ళు, పెత్తనం చేస్తా ఉన్నవాళ్ళు, మీదేనా ప్రాణము? ఒక సామాన్యుని ప్రాణానికి విలువ లేదా? మరి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఏం చేస్తూ ఉన్నారు? మీ మాట కనీసం మీ ఎస్ఐ అనే పరిస్థితిలో లేడు. మరి అటువంటి వ్యక్తి, అతను విధి నిర్వహణలోని అలసత్వం వల్ల హత్య జరిగింది, ఎవరిని బాధ్యత చేస్తున్నారు? మరి ఏం చేయబోతా ఉన్నారు? 10 మంది పోలీసులు గొడవ జరిగిన గ్రామాల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? మాకు మెన్ లేదు, నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి వెళ్ళనీయకుండా పలుమార్లు మీరు అడ్డుకున్నారే, 2 రోజుల ముందు మీకు చెప్పాలనా? అదేనా మీరు చెప్తున్నటువంటి చట్టం? నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి రానివ్వలే. 2014-19లో కూడా ఇదే పని చేశారు, రామగిరి మండలంలోకి మీరు వెళ్ళకూడదు, మేము రక్షణ కల్పించలేం. మరి ఈరోజు చనిపోయినటువంటి కురుబ కులస్తుడు సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యం వల్ల కాదా? సుధాకర్ యాదవ్ ప్రోత్సాహం వల్ల కాదా ఈ హత్య జరిగింది? మరి ఎక్కడ బీసీలకు మీరు రక్షణ కల్పించారు? చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తూ వస్తే రాబోయే కాలంలో ఈ బాధిత పీడిత వర్గాలే మీ పార్టీని నామరూపాలు లేకుండా నాశనం చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, డీజీపీ గారు కళ్ళు తెరవండి. అట్లీస్ట్ మీరు ఈ రోజైనా కూడా మీరు ఒక సగటు మానవునిగా, ఒక సగటు ఈ దేశ పౌరునిగా అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు రాజ్యాంగం పైన నమ్మకాన్ని కలిగించండి, పోలీస్ వ్యవస్థపైన నమ్మకాన్ని కలిగించండి. ఆ పోలీసు అధికారులు బాధ్యత వహించవలసినటువంటి పోలీసు అధికారులను సస్పెండ్ చేయండి. బాధిత కుటుంబ సభ్యులు ఇస్తున్న పేర్లన్నిటినీ కూడా అందులో నమోదు చేయండి. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నా,